తెలంగాణలోనూ టీడీపీని పెంచాలని ట్రై చేస్తున్నారు. ఇక ఎవరు నారా చంద్రబాబు నాయుడు అయితే ట్రై చేస్తున్నాడు. మరి చివరికి ఎంతమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా బ్రాహ్మణి అయితే పేరు ప్రపోజల్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. నారా లోకేష్ బాలకృష్ణ కూడా సుముఖంగా ఉన్నారంట. పార్టీ చీఫ్ పదవి కోసం ఆశావావుల ఎదురుచూపు, చంద్రబాబు ఆశీస్సుల కోసం ఏపీకి పలువురు అన్నటువంటిది కూడా మిషన్ తెలంగాణ కోసం బిగ్ స్కెచ్ అయితే వేస్తున్నారంట. క్లిష్ట సమయంలో నిరూపించుకున్న బ్రాహ్మణి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు, ఏపీలో అపోజిషన్లో ఉన్నప్పుడు లోకేష్కి అండగా నిలబడి తను బిజినెస్లన్నీ కూడా చూసుకుంటూ ఇక మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో నారా బ్రాహ్మణి తెలంగాణ టీడీపీ పద్యాలు, ఎందుకంటే ఈ పెద్ద ఈవెన్ బీఆర్ఎస్ అయినా సరే, తర్వాత కాంగ్రెస్ పార్టీ అయినా సరే, లేదంటే అటు వైసీపీ అయినా సరే, ఇట్లాంటి పార్టీలు టీడీపీ అయినా సరే, ఇవన్నీ ఇంటి పార్టీలు అని చెప్పుకోవాల్సినటువంటిది. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అన్నటువంటి ప్రపోజల్ ఉంటుంది. ఎందుకంటే అది నాటి నుంచి కూడా గాంధీ పార్టీ అనేటువంటిది అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాల్సినటువంటి నిజం. ఈరోజు ఖర్గే గారు పార్టీ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా ఎవరు కింగ్ మేకర్ అంటే, సుప్రీం ఎవరంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఇక బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నప్పటికీ ఈరోజు బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా బీసీ పార్టీ అయితే కాలేదు అది. ఎందుకంటే దాని సుప్రీం వచ్చేసి కేసీఆర్, కేటీఆర్ అవుతారు. మరీ అనుకుంటే హరీష్ రావు అవుతాడు. ఇంకా వైసీపీ ఉంది, ఆడ జగన్ సుప్రీం అవుతాడు, కానీ ఇంకోరు కారు. ఇట్లా ఈ పార్టీలన్నీ కూడా టీడీపీ తీసుకున్నా సరే లోకేష్ అన్న ఉంటాడు, చంద్రబాబు అన్న ఉంటాడు. ఈవెన్ తెలంగాణలో కూడా వాళ్ళకి ప్రభావం లేని తోటి కూడా వేరే వారికి, ఇప్పుడు నర్సిరెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే పార్టీని ఎన్ని రోజులు మోస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కాదని నారా బ్రాహ్మణి కంటే వీళ్ళు తమ చేతుల్నే ఉండాలి, ఆ పార్టీకి సంబంధించిన సుప్రీంలు మేమే ఉండాలన్నటువంటిది. సరే తను కష్టపడ్డది, అరువురాలా, ఇవన్నీ మాట పక్కన పెడితే అసలు ఇప్పటి వరకు రాజకీయమే చేయనటువంటి నారా బ్రాహ్మణి టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అవుతుందంట తెలంగాణకు సంబంధించినటువంటిది. దానికి ఎందుకంటే వాళ్ళని పెడితే అందరూ కూడా జై కొట్టాల్సిందే, జెండా పట్టాల్సిందే. వేరే వాళ్ళకైతే ఇవన్నీ కూడా ఇంటి పార్టీలు అనమాట. రాజకీయ పార్టీలు దేశం కోసం పనిచేసే పార్టీల కంటే వాళ్ళ ఇండ్ల కోసం జనరల్, ఎందుకంటే టీడీపీ గెలిచిందాడే దాని ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి దాదాపు కొత్త రోజులని 1200 కోట్ల రూపాయలు పెరిగినాయట, హెరిటేజ్ ప్రాపర్టీస్. సో దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఇంటి ఆస్తులే పెరుగుతాయి. అంటే వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారా, ఇవన్నీ బాటకు పక్కన పెడితే ఆ పార్టీ పద్యాలు మాత్రం ఆ కింద కావాల్సితే వేరే పదవులు ఇస్తారు. కానీ ఎప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, ఇట్లాంటివన్నీ వైసీపీ కానీ వీళ్ళు వేరే వాళ్ళకైతే పదవులనైతే ఇయ్యరు. వాళ్ళ ఇంటోలే పార్టీలనైతే శాసించాలే, ఏలాలే, వాళ్ళే ప్రజాసేవ చేస్తారనమాట. మిగిలిన ఎవరికి కూడా ప్రజాసేవ చేసే అర్హత ఉండదు.